హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని 6వ రోజు లలిత త్రిపుర సుందరిగా ఆరాధిస్తాము. అమ్మవారికి నైవేద్యంగా శనగలు చేసుకుంటాము. అమ్మవారికి ప్రసాదంగా పెట్టే వాటిలో ఇది చాలా ఈజీ ప్రాసెస్. శనగలు కాకపోతే నైట్ నానబెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. ఇక్కడ నేను నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ తగినంత వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టేసుకోవడమే. నేను ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను, కరెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ నేను వాటర్ కూడా కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ వాటర్తో చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూపిస్తాను వీడియో మీకోసం. లలిత త్రిపుర సుందరి అమ్మవారు ఆదిశక్తి యొక్క పరమరూపంగా భావించబడుతుంది. త్రిపుర సుందరి అంటే 3 లోకాలలో అతి సుందరి అని అర్థం. త్రిలోకాలను భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం వీటిని జయించి ఆ లోకాలన్నింటినీ పాలించే శక్తి రూపిణి అని మన లలిత త్రిపుర సుందరి అమ్మవారిని చెబుతారు. ఆమెను శ్రీలోకంలో రాజసింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తారు. ఆమె శివుని సహధర్మచారిని, చేతులలో పాశం, అంకుశం, ధనుస్సు, బాణాలు ధరించి ఉంటుంది అమ్మవారు. మన శనగలకు వచ్చేస్తే శనగలు బాగా ఉడికిపోయాయి, ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు గింజలు, కొంచెం శనగబాడలు, కొంచెం ముద్దిపప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కదా అని చెప్పి నేను మరీ ఎక్కువ కారం అవుతుందని వేయలేదు. 2 to 3 మినిట్స్ అట్లా ఆయిల్లో వేయించుకుంటే శనగలు బాగా టేస్ట్ ఉంటాయి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి మన శనగలు రెడీ అయిపోయాయి. ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదాలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూసేయండి. Thank you for supporting us. Thank you for making me happy with your likes and views. Once again, happy Navaratri to all. శనగల ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోయింది. అమ్మవారికి పెట్టి ఆరాధించండి. ఈ వీడియో ఇంకా ఓకే బాయ్.